ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజన్మ, ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాం. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు జారత్వము చేయునట్లు ఇజ్రాయేలీలకి ఉరివడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో నున్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నికోలాయితులు బోధ అంటే ఏంటి అసలు? దాని మీద కొన్ని విషయాలు క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. నికోలాయితులు బోధ అంటే, నికోలాయితులు ఎవరు, అసలు ఏం బోధ చేశారు, వీళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది నికోలాయితుల బోధలు అంటున్నారు, కానీ ఆ నికోలాయితుల బోధలు ఏమిటో చెప్పకుండా నికోలాయితుల బోధలు నీలో ఉన్నాయి అంటున్నారు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు కొన్ని విషయాలు తెలియజేస్తుంది. ఈ నికోలాసు అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు. ఈ నికోలాసు మరి అపోస్తలులు ఏర్పరచుకున్నటువంటి ఏడుగురిలో ఒకరు. అపోస్తలులు ఆనాడు పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, మరి వచ్చిన వారందరికీ ఆహారం వండి పెడుతూ, మరి ఈ పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అపోస్తలుకి ఏంటి ఆలోచన అంటే, మరి ఇలాగా అన్నం వండి వడ్డించుకుంటూ పోతే దేవుని పని ఎప్పుడు జరుగుద్ది? దేవుని పరిచర్య చేయాలి కదా. కాబట్టి ఆ వంట ఓర్పులకు కొంతమందిని మనము నిర్ణయించాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎటువంటి వారిని నిర్ణయించారు అంటే, మరి పరిశుద్ధ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులను వారు నిర్ణయించారు. పరిశుద్ధాత్మను పొందిన వారు, ఆ తర్వాత మరి కొన్ని గుణలక్షణాలు కలిగిన వారిని వారు ఏర్పరిచారు. మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, అపోస్తల కార్యాల గ్రంథంలో మరి 6వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. 5వ వచనంలో ఏమని కనిపిస్తుందంటే, ముందు వారు అనుకున్నారు,